ఈరోజు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్న నరసింహారావు గారికి, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారికి, పాతూరి సుధాకర్ రెడ్డి గారికి, మాసాన చెన్నప్ప గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, మీ అందరికీ పేరు పేరున వందనం. ఐక్యరాజ్య సమితి మనం కొన్ని పనులు ఎందుకు చేస్తుందో అనుకుంటాం, కానీ ఒకందుకు ప్రజలందరి దృష్టి సీనియర్ సిటిజన్స్ వేధింపుల మీద తీసుకొచ్చే లక్ష్యంతోనే ఈ నిర్ణయం చేసి ఐక్యరాజ్య సమితి జూన్ 15 ఈ పెద్దల వేధింపుల పైన కొంచెం దృష్టి పెట్టవలసినటువంటి దినంగా దీన్ని పరిగణించారు. అట్లాగైనా కొంత ప్రత్యేకంగా సమాజం దృష్టి వస్తుందని దాని మీదకి ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తుంది అనేది అంచనా. ఒకందుకు దానివల్ల మేలే జరుగుతున్నది. చట్టాలు వచ్చినాయి, చాలా స్పష్టంగా అసలు ఏమేం చేయాలి అనేది కూడా ఐక్యరాజ్య సమితి సూచనలు చేసింది. అంటే నిరంతరం ఒక వ్యక్తిని వేధించడం, తిట్టడము, దూషించడము, లేకపోతే వాళ్ళను రకరకాలుగా ఇతర రూపాల్లో వేధించడం, అది ఎంత తప్పో, అవసరమైన సమయానికి చేయవలసిన పని చేయకపోవడం కూడా వేధింపే అని వాళ్ళు పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్నం పెట్టలేదు, అది కూడా ఒక రకమైన వేధింపుగానే వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ రకమైన వేధింపులను మనం గుర్తించడం చాలా అవసరం. ఎందుకనంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అసక్తత మనిషికి ఏర్పడుతుంది, చేతగానితనం, పరాధీనమైపోతూ ఉంటాం. వ్యక్తి శరీరానిపైన తనపైన తనకు నియంత్రణ ఉండదు, ఇతరులపైన ఆధారపడి బతుకుతుంటారు. కాబట్టి ఈ పరాధీనతే వేధింపులకు కారణమవుతుంది. ఆ పరాధీనతలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గౌరవించి సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే శక్తి ఉన్న రోజులు ఆ వ్యక్తి సమాజానికి తోడ్పడ్డాడు కదా. ఈ పెద్దలందరూ శక్తి ఉన్నన్ని రోజులు సమాజానికి సేవ చేసిన వాళ్ళే కదా, సమాజం కోసం తోడ్పడినటువంటి వాళ్ళే కదా. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళను ఆదుకోవలసిన బాధ్యత సమాజానికి. ఇది కేవలం కుటుంబం బాధ్యత అంటలేదు, చట్టము కుటుంబం బాధ్యత అంటలేదు, ఇది ప్రభుత్వ బాధ్యత, సమాజ బాధ్యత అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది. వాళ్ళందరూ కలిసి ఇట్లాంటి వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళను ఆదుకోవాలి. ఆదుకొని ఏం చేయాలి? వాళ్ళ కోసం ఉండటానికి ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. వసతి గృహాలతో పాటు ప్రత్యేకమైన వైద్యశాలలు పెట్టాలి. ఈ మధ్యన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు వచ్చే రోగాల మీద ప్రత్యేకమైన ఒక వైద్య చికిత్స విభాగమే ఏర్పడ్డాయి. ఆ విభాగం ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేయాలని, వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒక హెల్ప్ లైన్ ఉండాలని, ఇట్లాంటి అనేక సూచనలు మన దగ్గర కూడా చట్టంలో ఉన్నాయి. అవి అమలు కావాలని, అమలు ఆవశ్యకతను గుర్తు చేయడానికి ఈరోజు మనం సమావేశమయ్యాం. ఇవాళ మన అదృష్టం కొద్దీ చాలామంది హాజరయ్యారు, చాలామంది పెద్దలు కూడా వచ్చారు. అందరూ కూడా సీనియర్ సిటిజన్స్. అందరికీ ఈ సందర్భంగా ఒక బాధ్యత, అన్నింటిలో కల్లా ఒక మంచి సూచన ఇక్కడ ఏమొచ్చిందంటే, ఏదన్నా సమయం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా మనం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మేము ఒంటరిగా లేవు, ఏ ఒక్కరికి ఏం జరిగినా అందరం కలిసే వస్తాము అని స్పష్టంగా చెప్పాలి. వాస్తవానికి ఈ విషయంలో మహిళా సంఘాలు చేసిన కృషిని గుర్తు చేసుకోవాలి. మహిళా సంఘాలు ఏమన్నాయంటే, మా పైన జరిగే దాడిని ఒక మనిషి మీద, సాటి మనిషి దాడి చేసినప్పుడు ఏ రకంగా చూస్తారో మీరు మమ్మల్ని, మా మీద జరిగిన దాడిని కూడా అదే రకంగా చూడాలి అని. అంటే ఒక మనిషి పైన ఇంకొక మనిషి దురుసుగా ప్రవర్తించిన, వేధింపులకు గురి చేసిన, హింసకు పాల్పడినా అది నేరం. ఈ విషయాన్ని మహిళా సంఘాలు దృష్టికి
తీసుకొచ్చే వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇంట్లో జరిగేదానికి బయట సమాజంతో ఏం పని అనుకున్నారు. కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ జరిగినా హింసని వేధింపులే అని మహిళా సంఘాలు ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినాయి, వెలుగులోకి తీసుకొచ్చినాయి. ఆ మహిళా సంఘాలు చేసిన కృషి మనం ఇవాళ సీనియర్ సిటిజన్స్గా మనం అందరం కూడా అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం వ్యక్తులను కాదు, ఈ సమాజంలో అంతర్భాగం. ఈ సమాజంలో అంతర్భాగంగా చేతనైనప్పుడు చేయగలిగినంత ఈ సమాజానికి కుటుంబానికి సేవ చేసిన వాళ్ళం. ఈ వృద్ధాప్యంలో పూర్తి అసక్తత ఏర్పడ్డప్పుడు ఆదుకోవలసిన బాధ్యత ఈ సమాజం పైన ఉంది అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మనం ఆస్తులను కాపాడుకున్నా, మన పేరు మీద ఆస్తులు ఉన్నా, ఏవి ఉన్నా, పూర్తి మన మనిషి శక్తిని కోల్పోయినప్పుడు, అన్ని శక్తులు ఉడిగిపోయినప్పుడు, పరాధీనత ఏర్పడ్డప్పుడు ఇవి అనివార్యమైంది. ఆ అనివార్యమైన స్థితిలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం బాగానే కనబడుతున్నాం. ఇంకో 4 ఏళ్ళు అయినాక పరాధీనం అయిపోయినప్పుడు మన పరిస్థితి ఏంది అని ఊహించుకుంటే అప్పుడు ఈ దినం ఆవశ్యకత ఏందనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు ఆరోగ్యంగా బతకగలుగుతున్నారు వైద్యం వల్ల, ఆ బతకగలుగుతున్నాం. కానీ పరాధీనంగా ఉన్నప్పుడు మనం గౌరవంగా బతకటం అనేది చాలా కీలకం. ఆ గౌరవంగా బతకటానికి కావలసిన పరిస్థితులు కల్పించాలి. ఆ ఆదుకోవటానికి ఒక శక్తి ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా అట్లాంటి స్థితిలో కూడా వెంట నిలవటానికి నలుగురు ఉన్నారని తెలిసినప్పుడే ఆ మనిషి గౌరవంగా జీవించగలుగుతారు. ఇది ఇవాళ మనం స్పష్టం చేయదలసిన విషయం. ఒకరం కాదు, మేమంతా ఒకటే అనేది సుధాకర్ రెడ్డి గారు, పాతూరు సుధాకర్ రెడ్డి గారి విషయం చాలా బాగా చెప్పింది. ఒకరిని ఏమన్నా అయితే మేమందరం కూడా కలిసే వస్తామని, ముసిళ్ళ మాదిరిగా మేము కూడా లేసే ఉంటామని చెప్పగలిగిన రోజు మనందరికీ కూడా రక్షణ ఉంటుందనే మాట వారు స్పష్టం చేస్తున్నారు. ఇది బంధువుల నుంచే కానక్కర్లేదు, రకరకాలైనటువంటి సంబంధాలు ఎవరిచ్చి అధీనంలో మనం ఉంటామో వాళ్ళలో ఎవరి నుంచైనా వేధింపులు గురికి అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి వేధింపుల నుంచి ఒక రక్షణ అనేది అవసరం. మనిషి గౌరవంగా బతకడానికి, ఆ వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి బాధ్యత తీసుకోవలసింది కేవలం ప్రభుత్వమే కాదు, ఈ సమాజం కూడా దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఇవాళ మనం అందరము ఐక్యమైంది. అంతేకాదు దృష్టి పెట్టాలనేది మాత్రమే చెప్పట్లేదు, మేము ఆ సమయంలో ఉన్నామని ప్రకటించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఆ విషయాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకుందాం, ఆ సోయితో వ్యవహరిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో